అందరికి నమస్తే. బండి సంజయ్ వాళ్ళ కేసును వదిలేద్దామంటే కూడా ఇది వదిలేటట్టు లేదు. బండి సంజయ్ గారు ఈరోజు బీజేపీ ఆఫీస్కి వచ్చారు. అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడినారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఆయన ఏమీ తగ్గుతలేడు. అంటే మా కొడుకు తప్పు చేసిండు, లేకపోతే చూద్దాం చట్టం తెలుస్తుంది అట్లేం లేడు. ఇదేదో పొలిటికల్ విషయంగా పోర్ట్రేట్ చేసినట్టుగా కనిపించింది. అంటే ఇదేదో రాజకీయ కుట్రలాగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ప్లస్ తెలంగాణ జనాలకు అందరికీ తెలుసు దీనిలో 9 రోజులు బండి భగీరథ్ కనబడలేదు. పోలీసులు అబ్స్కాండ్ ప్రకటించిన తర్వాత కూడా విచారణకు పిలిస్తే కూడా రాలేదు. కానీ బండి సంజయ్ గారు ఏమంటున్నారు, నాకు సమాచారం రాగానే నేను పోలీసులకు అప్పచెప్పిన, దేశంలోనే ఫస్ట్ టైం ఒక తండ్రిగా నేను నా బాధ్యత నిర్వర్తించిన అంటున్నారు. ఇక కొంత రేవంత్ రెడ్డి లాగానే కేసీఆర్ గురించి మాట్లాడిండు, కేటీఆర్ గురించి మాట్లాడిండు. అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత సబ్జెక్ట్లో పోదాం. వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఇప్పుడు బండి సంజయ్ గారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఎంతమంది అంటారు? అంటే నాకు సమాచారం రాగానే నేను నా కొడుకుని తీసుకొని పోయి పోలీసులకు అప్పగించిన. దేశంలో అంటే ఇట్లాంటి సందర్భం, ఈ సందర్భం ఎప్పుడైనా చూసినరా అన్నట్టుగా మాట్లాడేసారు. ఈ స్టేట్మెంట్ ఎంతమంది ఎస్ అని చెప్తారు? ఎందుకంటే దీనికి చాలా డేట్స్ ఉన్నాయి. మే 8 నాడు ఎఫ్ఐఆర్ అయింది, 8వ తారీఖున ఎఫ్ఐఆర్ అయింది. 10వ తారీఖున మోడీ సభ జరిగింది. 10వ తారీఖున మోడీ సభ. 11వ తేదీన పోలీసులు అబ్స్కాండ్ ప్రకటించేసారు. అబ్స్కాండ్ అంటే కనిపిస్తలేడు, మనిషి కనిపిస్తలేడు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కనిపిస్తలేడని అబ్స్కాండ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు ప్రకటించడం ఇది దేశంలో మొదటిసారి ఉండొచ్చు. బహుశా ఇది దేశంలోనే మొదటిసారి. మన సినిమాలో కూడా చూడం ఇట్లాంటి సీన్లు. తర్వాత 12 నాడు ఏక్తా యాత్ర, అక్కడ కూడా మాట్లాడిండు. అంతకన్నా ముందు మోడీ సభలో కూడా బండి సంజయ్ గారు మాట్లాడిండు. అంటే సమాచారం రాగానే అప్పగించిన అంటున్నాడు. సమాచారం ఎప్పుడొచ్చింది బండి సంజయ్ గారికి? అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడే బండి సంజయ్ గారికి సమాచారం వచ్చింది. 8వ తేదీన సాయంత్రం విక్టిమ్ ఫ్యామిలీ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పోయినప్పుడే పోలీసులు అక్కడి నుంచి సమాచారం ఇస్తే, వాళ్ళు ఎవరికో ఇస్తే బండి సంజయ్ గారికి సమాచారం వస్తే బండి సంజయ్ గారు కరీంనగర్లో ఎఫ్ఐఆర్ చేయించారు ఒక కేసును వాళ్ళ మీద. ఇది హనీ ట్రాప్ కేసు అని ఫోన్ చెప్పించారు. అంటే బండి సంజయ్ గారికి సమాచారం ఎప్పుడుంది? 8వ తేదీన సాయంత్రం ఉంది. ఓకే, ఎఫ్ఐఆర్ అయింది. మరుసటి రోజు పొద్దుగాలనే వార్త కూడా బయటకు వచ్చేసింది. బండి సంజయ్ గారి కొడుకు పోలీసులకు ఎప్పుడు లొంగిపోయిండో అరెస్ట్ చేసిండ్రో ఎప్పుడైంది? 17వ తారీఖు నాడు అయింది, 17th. అన్ని ప్రయత్నాలు చేసి కాపాడుకోలేని సిచ్యువేషన్లో తెలంగాణ మొత్తం బండి భగీరథ్ని అరెస్ట్ చేయరా? సామాన్యులకు ఒక చట్టం, పొలిటీషియన్ కొడుకులకు ఒక చట్టమా? ఇంత తీవ్రమైన కేసులో బండి భగీరథ్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరని తెలంగాణ అంతా గగ్గోలు పెడితే అప్పుడు 17వ తేదీన బండి సంజయ్ గారేమో నేను అప్పచెప్పినా అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అప్పచెప్పినా అని చెప్తున్నారు. పోలీసులేమో అదే రోజు రాత్రి మేము అరెస్ట్ చేసినాం, పలానా దగ్గర ఉంటే మేము నాకాబందీ నిర్వహించినాం, నాకాబందీ నిర్వహిస్తే మాకు దొరికితే మేము పట్టుకొచ్చినామని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెస్ నోటే ఇచ్చారు, ఓపెన్. ఇదంతా పబ్లిక్ తెలిసి ఇదంతా. కానీ మరి బండి సంజయ్ గారేమో నేనే అప్పగించినని ఆయన చెప్తున్నాడు. ప్లస్ సమాచారం రాగానే అప్పగించిన అంటున్నారు. అందుకే మీరు ఎంతమందికి దీన్ని ఎస్ అంటారో ఎస్ అని పెట్టండి కామెంట్ బాక్స్లో. ఆయన స్టేట్మెంటు తెలంగాణ ప్రజలు దీన్ని మినిట్ టు మినిట్ వాచ్ చేసినారు. బండి సంజయ్ గారు మీరు క్రెడిబిలిటీ కోల్పోయినారు సింపుల్గా. మీరు ఇక దాన్ని ఇంకా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తే జనం నమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసిర్రు ఇది మామూలు కేసు కాదు. ఏదో కొట్టిన కేసో తిట్టిన కేసో అంటే అది ఎవరు పట్టించుకోకుండ్రు, పెద్దగా ఇంత సీరియస్ కాకుంటుండే. కానీ ఇది ఒక మైనర్ గర్ల్కు సంబంధించిన వ్యవహారం, రాష్ట్రంలో మహిళా భద్రతకు సంబంధించిన వ్యవహారం, రాష్ట్రంలో యువతుల భద్రతకు సంబంధించిన వ్యవహారం ఇది. కాబట్టి మీరంత ఈజీగా దాన్ని తీసేయడానికి ఛాన్స్ లేదు. ఇక ఈయన నేను అప్పగించినా అని చెప్తున్నారు. అప్పగించే కన్నా ముందే డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. పోలీసులు చెప్తున్నారు కదా, మొత్తం డేటా మొత్తం డిలీట్, సిమ్ లేకుండా ఫోన్ అప్పగించారు. సిమ్ ఏడ పెట్టినా ఉంటే నాకు తెలియదు అంటున్నాడు ఆయన వాళ్ళ కొడుకు. మొత్తం దీనిలో ఆధారాలు మొత్తం చెరిపేసిన తర్వాత అప్పుడు వచ్చి లొంగిపోయినరు అరెస్ట్ చేసారు. మళ్ళీ నేను కమిట్ కానీ లొంగిపోయినాను కూడా. కమిట్మెంట్ ఆ పోలీసు వాళ్ళు ఇచ్చింది ఒకలాగుంది, వీళ్ళు చెప్పేది ఒకలాగుంది. కాబట్టి మనం ఏమి చెప్పే అవకాశం లేదు. నెక్స్ట్ ఇది కూడా వినండి. కరెక్టే, కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ
మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు. అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే. మేమే అంటున్నారు. మేమే అంటే మరి ఎవరో బీజేపీ కాంగ్రెస్ కలిసి మేమే అంటున్నారా? ఇప్పుడు బీజేపీ అయితే కాదు, బీజేపీ గవర్నమెంట్ రాలే కదా. మీ గవర్నమెంట్ వచ్చిందంటే మేమే బద్దలు కొట్టినాం కేసీఆర్ గవర్నమెంట్ను అంటే అది సెంటెన్స్ కరెక్ట్ ఉండేది. మేమే అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి బద్దలు కొట్టినామని చెప్పదలుచుకున్నారేమో నాకు తెలియదు దాని అర్థం. కానీ ఆయన కేసీఆర్కు 17 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీల దయాదాక్షిణ్యాల మీద మోడీ గవర్నమెంట్ నడుస్తుంది. అంటే మీరు రిజైన్ చేయాలి, మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తప్పించాలన్న క్వశ్చన్కి ఆయన ఇస్తున్న ఆన్సర్. ఇప్పుడు బండి సంజయ్ గారు అది నైతికత, చట్టం కాదు, రూల్స్ ఏం లేవు బండి సంజయ్ గారు రాజీనామా చేయాలని. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటే దర్యాప్తు కరెక్ట్ జరగదు. దర్యాప్తు ఆఫీసర్ల మీద ఇప్పుడు కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. అందుకే దర్యాప్తు సరిగా జరగదు, బాధితురాల ఫ్యామిలీకి న్యాయం జరగదు. ఇప్పుడు ఈయన రాజీనామా చేస్తే ఏమైనా కేసీఆర్ ఏమైనా హోంమంత్రి సహాయ శాఖ మంత్రి అవుతాడా, లేకపోతే కేటీఆర్ ఏమైనా అవుతాడా, లేదా బీఆర్ఎస్లో ఎవరికైనా పదవి వస్తుందా? ఏం రాదు. ఇది పబ్లిక్ యాంగిల్, పబ్లిక్ కూడా అడుగుతున్నారు. ఇది నైతికత. మీరు రాజీనామా చేస్తే మీ కొడుకును కడిగిన ముత్యాలాగా బయటకు తీసుకురండి, అప్పుడు మీకు ఇంతకన్నా డబల్ గౌరవం వస్తుంది, మళ్ళీ చాలా గౌరవం వస్తుంది. అది చూసినరా బండి సంజయ్ మీద అప్పుడు అంతగానో మాట్లాడినారు, తీరా చూస్తే వాళ్ళ కొడుకు మొత్తం నీతిగా బయటకు వచ్చిండు అని చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన లొంగిపోక ముందే, లేకపోతే అరెస్ట్ కాకముందే మీరు ఈ డ్రామా అంతా పోయింటే ఇప్పుడు మీరు రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చేది కాదు. అంటే చట్టం తన పని తాను చేసుకోపోతే ఈ డిమాండ్ తెర మీదకి వచ్చేది కాదు. ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చే లాభమే లేదు. మీరు రాజీనామా చేయడం వల్ల మీ కేంద్ర మంత్రి పదవి పోవడం వల్ల వాళ్ళకి ఏం రూపాయి కూడా లాభం లేదు, వాళ్ళకి 10 కూడా వచ్చేది లేదు, వాళ్ళకి ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ పబ్లిక్ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఆ బాధితురాల తరఫున మాట్లాడాల్సి వస్తుంది కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడకపోతే మీరేమంటారు, ఫెయిల్ అయిందంటారు. వాళ్ళు మాట్లాడతారు, 100% మాట్లాడతారు. మీరు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మీరు మంత్రి పదవి నుంచి తప్పుకుంటే, దీనిలో అమ్మాయి తప్పు చేసిందా, మీ కొడుకు తప్పు చేసిండా, మీ కొడుకు తప్పు చేసిండా లేదా అని అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అనేది ఒక పాయింట్. ఇక కేసీఆర్ ఒక మాట కూడా అనలేదు ఈ కేసులో. కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడలేదు. పార్టీగా బీఆర్ఎస్ స్పందించింది. ఎందుకు అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, ఏ సమస్యనైనా వాళ్ళు చేయాల్సిందే ఫైట్. అందరు గవర్నమెంట్తో కమిట్ అయిపోవాలని ఎట్లా అంటే గవర్నమెంట్ చెప్పింది చేస్తాను, గవర్నమెంట్తో అందరూ ఉంటే మరి జనమేమైపోవాలి, సముద్రంలో కలవాలన్నా, తెలంగాణ ప్రజలు పోయి గంగలో కలవాలన్నా. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. సరే 17 మంది ఎంపీలు ఉన్నారు లేరు అంటే వాళ్ళకు ఉన్న రోజు మీకు లేరు, మళ్ళీ రేపు ఎవరు వస్తారో మళ్ళీ మీ దగ్గర కరీంనగర్లో మీకన్నా ముందు వాళ్ళు 3-4 సార్లు గెలిచారు, తర్వాత మళ్ళీ మీరు గెలిచారు, తర్వాత మళ్ళీ గెలవచ్చు. ఎవరికైనా అవకాశం ఉంటుంది కదా. రాజకీయాలు పదవులు ఇవేం శాశ్వతం కాదు. కేసీఆర్ మీద మాట్లాడడం వల్ల, కేటీఆర్ మీద మాట్లాడడం వల్ల తప్పించుకోలేరు ఈ విషయంలో. ఇప్పుడు ఎవరినో బంధం చేస్తే ఈ కేసు మీ కొడుకేమి బయటికి రాలేదు, తప్పించుకోలేరు ఈ కేసు నుంచి. దీనిలో మీ కొడుకు తప్పు చేసినది కరెక్టు, మీ తప్పు కప్పిపుచ్చుకేందుకు మీరు తప్పులు చేశారనేది జనమంతా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు. చూసినరా, ఇప్పుడు చెర్లపల్లి జైల్లో పెట్టింది ఎవరు? రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? హోంమంత్రి చేతిలో ఉంది. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మళ్ళీ తప్పు చేయకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు మమ్మల్ని పోలీసులు ఎవరైనా అదే అంటారు కదా, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసిండు మావాడు తప్పు చేయకముందే జైలు ఎందుకంటే చెర్లపల్లి జైలు అని మాట్లాడతారు కదా. రేవంత్ రెడ్డి గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది ఇదంతా నిన్న జరిగిన చర్చకు బలం చేకూరుతుంది అనమాట. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే. బండి సంజయ్ కొడుకును రేవంత్ రెడ్డి రక్షించిండు, కాపాడే ప్రయత్నం చేసిండు. బండి సంజయ్ వాళ్ళ కొడుకును కాపాడే ప్రయత్నం చేసిండు. ఇద్దరు అందుకే రాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇద్దరు కలిసి ఇంత పెంట చేసిండ్రు రాష్ట్రంలో మొత్తం. కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడలే, 3 నిమిషాలే మాట్లాడిన మీడియాతోనా. కుట్ర ఏముంది దీనిలో? ఇప్పుడు బండి సంజయ్ కొడుకునేమన్నా ఆ ఫామ్ హౌస్లో పోటీ అమ్మాయిని తీసుకొని తిరగమని కేటీఆర్ కేసీఆర్ చెప్పిండ్రా? పోనీ వాళ్ళు ఏమైనా చేస్తుంటే వీళ్ళు ఏమన్నా కెమెరాలు పెట్టి వీడియోలు తీసిండ్రా? చేసిండ్రు, తప్ప అక్కడ జరిగింది. తర్వాత పోలీస్ కేసుకు వచ్చిండ్రు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఫేక్ మీడియా అంటే ఏంది? హనీ ట్రాప్ అని వేస్తే కరెక్ట్ మీడియా. దీనిలో హనీ ట్రాప్ అని ఏమన్నీ ఫేక్ మీడియాలు, అంతే కదా దాని అర్థం. తెలంగాణ ప్రజల మనసు ఏంది, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు, తెలంగాణ ప్రజలు ఏమర్థం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలకు ఏమర్థమైంది ఈ కేసులో అనే దాన్ని పక్కన వదిలేసి మేము ఇట్లే మాట్లాడతాం, ఇట్లే ఒర్రుతాం, ఇట్లే మేము తప్పించుకుంటాం, ఇట్లే బెదిరిస్తాం, ఇట్లే ధమ్కీలు ఇస్తామంటే ఆ కుటుంబానికి న్యాయం జరగదు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని తెలంగాణ మొత్తం కోరుకుంటుంది. న్యాయం జరగడం అని అంటే దీనిలో తప్పో ఒప్పో తేలాల్సిందే.
మీరు వదిలేసేయండి దాని గురించి. మీరు ఇట్లాంటి కామెంట్స్తోన దర్యాప్తు మీద ప్రభావం చూపే విధంగా లేకపోతే ఎవరినో బెదిరించే విధంగా మాట్లాడితే అది మీ మీద సింపతి కూడా రాదు. బండి సంజయ్ గారు సింపతి రాదు ఇలా చేస్తే. చట్టం తన పందం చేసుకపోతుంది అని చెప్పండి. ఇప్పటికే మీరు చాలా రాంగ్ స్టెప్స్ చేసారు దీనిలో, రాంగ్ స్టెప్స్. ఆ రాంగ్ స్టెప్స్ని కవర్ చేసేందుకు ఇంకా రాంగ్ స్టెప్స్ చేస్తున్నారు అనిపిస్తుంది ఈ కేసులో. ఇప్పుడు మీ కొడుకు కాకుండా వేరే వాళ్ళు అయితే మీరే ఎగురులాడుతుండ్రి. బీఆర్ఎస్ వాళ్ళ కొడుకులు అయితే బండి సంజయ్ ఇట్లా మాట్లాడుతుండేనా, రేవంత్ రెడ్డి అట్లా ఉంటుండేనా? అందులో ఒకవేళ అదే అమ్మాయి వేరే ముస్లిం ఆయన ఉండేటే వీళ్ళు ఇట్లా ఆగుతుండ్రా బీజేపీ వాళ్ళు? మరి ఇక మనోడైతే ఒకలాగా, మందైతే మనది మంగళవారం, మనది సోమవారం, మంది మంగళవారం అంటే నడుస్తుందా? నడదు కదా. చట్టం అందరికి సమానమే అనేది అది మీ బాధ్యతగా, మీ బాధ్యత అది. చట్టం సమానమని తెలిపే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇట్లాంటి తప్పులను కవర్ చేసుకునే ప్రయత్నంలో ఇంకా కొన్ని తప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.